అండి హలో. ఈరోజు ఏంటంటే నేను టమాటా పప్పు చేసిన మెంతి కూర టమాటా పప్పు చేసిన దానికోసం అయితే కందిపప్పును మంచిగా 2 సార్లు కడిగేసి నానబెట్టేసుకున్నాను. తర్వాత దాంట్లో మెంతి కూర కూడా కట్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాను. టమాటా కట్ చేసుకుందాము. మన తోటలో వచ్చిన టమాటాలు అనేవి కట్ చేసుకున్నాము. కుక్కర్లో చేసిన డైరెక్ట్గా తాలింపు ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర ఇవి మంచి చిటపట్లు ఆడుతూ ఉన్నప్పుడు కొంచెం మెంతులు వేసుకొని బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అవి మంచి చిటపట్లు ఆడుతూ కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రావాలి. మెంతులు బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి చూసారా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మెంతి కూర వేసేసుకుందాం. కూర వేగిపోయింది కదా. ఈ యొక్క మెంతి కూర ఇలా రావాలన్నమాట. మనకి కలర్ షేడ్ అయిపోయి ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది కదా. ఈ స్టేజ్కి వచ్చాక మనం రిమైనింగ్ వేసుకుందాం. మనం కట్ చేసుకున్నది ఒక ఆనియన్ ఉంది కదా. ఆనియన్ నేను సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఒక కట్ట కొత్తిమీర ఈ స్టేజ్లో వేసుకున్నాం అనుకోండి మనము ఆ టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు మంచిగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. అందుకని ఇది అయిన తర్వాత టమాటా వేసుకుందాం. అలాగే టమాటా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి దీంట్లో ఫైనల్గా పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి టమాటా వేసుకుందాం. మన తోటలో వచ్చినటువంటి ఒక 3 బుజ్జి టమాటాలు వేసాను. వేసేసి 3 బుజ్జి టమాటాలు. ఇవి చాలా పుల్లగా ఉన్నాయి కదా. టేస్టీగా తొందరగా మగ్గిపోతాయి. ఇవి ఒక 2 నిమిషాలు మగ్గిపోతాయి. ఆ మగ్గిపోయిన తర్వాత అప్పుడు పప్పు వేసుకుందాం. ఓకేనా. టమాటా మగ్గుతూ ఉంది. అఖిల్ చూడండి ఇత్తడి చెంబు ఎంత మంచిగా కడిగేసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే తులసి మాత దగ్గర వాటర్ పోయడం కోసం వెళ్తున్నాను అనమాట. అందుకే అలా కడిగేసుకొని చేసుకోమని చెప్తాను. నేను స్నానం చేయలేసుకొని తనే కడిగేసుకుంటాను మంచి చెంబును. ఒకసారి చూపినాను మీ చెంబు చూడాలి. మంచి తల మెరిసేలా కడిగేసుకుంటాను. శివకి నీళ్ళు పోసి ఇది వచ్చేసి సూర్యభగవాన్ దండం పెట్టుకొని వచ్చాయి. ఇదిగోండి వాటర్లోకి వెళ్ళి పప్పు తీసేసి తను చేసే పని చూపిస్తే ఇష్టం అనమాట. అందుకే నేను ఎప్పుడు చూపించాను. ఇలా మంచిగా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందాము. పచ్చిమిర్చి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. వేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్ ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేయలేదు. ఈ మిరపకాయల కారం సరిపోతుంది మనకి. ఓకేనా. నేను కొంచెం పెద్ద పెట్టేసిన టైం అవుతుంది. అఖిల్కి జొన్న రొట్టె చేయాలి. అఖిల్ చపాతీ అని చెప్తాను కానీ దీపం రెడీ ఆయిల్ తీసుకపోలేవు. తిరగండి. అఖిల్ దీపం ముట్టిన కోసం వెళ్తున్నాడు. నెయ్యి దీపం ముట్టిస్తాను. సరే ముట్టించుకున్నాను. నీకు నచ్చింది అని చెప్ప ఉప్పు వేసుకున్నాము. దొడ్డుప్పు వేస్తున్నాను. దొడ్డుప్పు అయితే కొంచెం సాల్టీనెస్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేయచ్చు. తర్వాత వాటర్ మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకుందాం. ఇంకొక 2 గ్లాసెస్ వేసి మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము. ఆ లోపల రొట్టె చేసేసుకుందాం. ఓకేనా. ఇంత కన్సిస్టెన్సీలో వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. ఓకేనా. వీళ్ళకి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి జొన్న రొట్టెలు అయితే చేసేసాను. జొన్న రొట్టె విత్ పప్పు. ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది. ఇదిగోండి పప్పు నేను కొంచెం లూజ్గానే చేసాను. మరి గట్టిగానే అయితే చేయను. పప్పుతో వేడి అన్నం తిన్నా బాగుంటుంది. ఇలా రొట్టెలు తిన్నా బాగుంటుంది. చపాతీ తిన్నా మంచిది. మనకి పిల్లలకి కావాల్సిన ప్రోటీన్ అయితే చాలా పుష్కలంగా అందుతుంది. వారంలో ఒక్కసారినే పప్పు పెట్టాలి. నాకు ఇది ఈ మధ్య వారానికి ఒకసారి కుదరట్లే. 2 వారాలకు ఒకసారి తినాల్సి వస్తుంది. అందుకని పప్పు తిన్నప్పుడు మాత్రం నేనే తినిపిస్తాను. అప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పోయినట్టుగా ఉంటుంది. అందుకని మీలో ఈరోజు ఏం చేశారు బ్రేక్ఫాస్ట్? ఇదిగోండి జొన్న రొట్టెలు ఇలా ఇంత బాగుంది. చిన్న చేసి ఇష్టంగా తింటారు పిల్లలు.